హాయ్ హలో నమస్తే. చాలామంది ఇంటి దగ్గర ఉండి వామప్ చేయాలంటే ఎట్లా తెలియదు మాస్టర్, ఒకసారి వామప్ గురించి ఏదైనా వీడియో పెడతారని. ఇంటికాడ ఉన్నప్పటికీ జిమ్ దగ్గర ఉన్నప్పటికీ వామప్ అనేది ఖచ్చితంగా చేయాలి. వామప్ లేకోకుండా ఏ వర్కౌట్ చేయకూడదు. కనీసం మనము వామప్ చేసినప్పటికీ బాడీ అనేది ఫ్రీ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు వర్కౌట్ చేసేవాళ్ళు కావచ్చు, వర్కౌట్ చేయని వాళ్ళు కావచ్చు, ఏ పర్సన్ అయినా ఈ విధంగా బాడీని స్ట్రెచ్ చేసుకోవడం వల్ల బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఫ్రీ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి అంటే ఏ పనులు చేసినా ఆ పనులకు ముందు ఇలాంటి స్ట్రెచెస్ మీరు చేయండి. హ్యాండ్స్ని, లెగ్స్ని, తలని, నడుముని, షోల్డర్స్ని, ప్రతి భాగాన్ని మీరు ఫ్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పని చేసినప్పటికి కూడా మీరు మరొకసారి చెప్తున్నాను, మనము ఎన్నోసార్లు ఎగ్జాంపుల్గా చెప్పాను. జేసీపీ అనేది తన వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 2 నుంచి 3 నిమిషాల పాటు వాళ్ళు మొత్తం ఆపరేట్ చేస్తారు జేసీపీని. ఒక ఇంజిన్ విషయంలో కావచ్చు, బస్సు స్టార్ట్ చేసినా, లారీలు స్టార్ట్ చేసినా, కార్లు స్టార్ట్ చేసినా 1 నిమిషం పాటు ఒకటేసారి బండిని మూవ్ చేయకోకుండా కొద్దిసేపు రేస్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అలాగే బాడీ కూడా మనం ఏ పనులు చేసినప్పటికీ, ఏ వర్కౌట్ చేసినప్పటికీ వామప్ అనేది ఖచ్చితంగా చేయాలి. బాడీని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలాగే వామప్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సిటప్స్, అలాగే షోల్డర్కి సంబంధించినవి ఇట్లా ట్విస్ట్ చేయడము, ప్రతి వర్కౌట్కు ముందు, ప్రతి పనులకు ముందు వామప్ అనేది చేయండి. ఈ రకంగా చేయడం వల్ల బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది, ఎటువంటి నొప్పులు ఉండవు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మనల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.